నర్వ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మోసపూరితమైన 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నామనే భయంతోన గ్రామాల్లో రైతులు తిరగబడతారని చెప్పి మొన్న అది బీఆర్ఎస్ ప్రభుత్వ పదంలో ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీఎస్ కానీ ఎమ్మెల్యే గారి నిధుల నుంచి ప్రతి గ్రామంలో అంతర్గతంగా రోడ్లు సీసీ రోడ్లు కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కళ్ళ ముందు ఇప్పుడు అదే ప్రజలు మేము అసలు ఎందుకు ఇష్టం ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు అని చెప్పి వాళ్ళ లోపనే చాలా స్థానిక సంస్థల కొరకు వాళ్ళు ఇప్పుడు ఎదురు చూస్తా నర్వ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఓటమి పాలైతే జరిగింది. మరి అదే విధంగా ఈరోజు అసలు ఓటమి చెందడానికి మరి కారణం ఏమై ఉండొచ్చు? నమస్తే. గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన మోసపూరితమైన 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి వారికి అప్పటికి కూడా ప్రజలు నమ్మరేమని చెప్పి బాండ్ల రూపంగా పబ్లిక్ని 6 గ్యారెంటీలు ఇచ్చి రాగానే ఒక 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయల పెన్షన్, ప్రతి వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, ఈ విధంగా హామీలన్నీ ఇస్తూ ఇటువంటి హామీలకు మోసపోయి ప్రజలు నిజంగా కూడా రేవంత్ రెడ్డి పాలన ఏదైనా చేస్తారేమని చెప్పి ఒకసారి చూద్దామనే ఉద్దేశంతోనే ఓటేసి మోసపోయి కాంగ్రెస్ ఓటేయడం జరిగింది. అన్న, ఇంకొక విషయం అన్న, ఈరోజు 18 నెలలు కావస్తా ఉంది. ఈ రోజు వరకు కూడా పూర్తిగా రుణమాఫీ అనేది రైతులకు ఎక్కడ జరగలేదు. మొదట 9వ తారీఖు రోజు నేను సంతకం పెట్టగానే 2 లక్షల రుణమాఫీ, మీరు బ్యాంకులకు వెళ్ళి 2 లక్షలు తీసుకురండి, నేను తప్పకుండా రాగానే మొదటి సంతకము ఎంత రైతులు ఎంతమంది అయితే అప్పు తీసుకుంటారో అందరికి కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పి మాటిచ్చి అధికారం వచ్చిన తర్వాత కుటుంబంలో ఒక్కరికే అని చెప్పి దానికి కోతలు విధించి ఆ రైతు రుణమాఫీ మీద ఏ రైతు కూడా సంతృప్తి చెందడం లేదు. రైతు బంధు కూడా గత సీజన్లో మనకు ఎకరాకు 7,500 వేసి ఎకరాకు 2 పంటలకు 15,000 వేస్తా అని చెప్పి దాన్ని కూడా 3 పంటలు వేయకుండా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నామనే భయంతోన గ్రామాల్లో రైతులు తిరగబడతారని చెప్పి మొన్న అది కూడా ఇచ్చిన మాట ప్రకారం కాకుండా ఎకరాకు 6,000 చొప్పున వేయడం జరిగింది. ఇది కూడా దీని మీద కూడా రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఆలోచిస్తారు. ఇంకొక విషయం, ఈ నర్వ మండలానికి మనం మాట్లాడుకుందాం. అంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ నర్వ మండలాన్ని మరి ఏ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేశారు మీరు? ఈ నర్వ మండలాన్ని కరువు మండలంగా ఉంటే మొట్టమొదటిగా మహబూబ్నగర్ జిల్లా వెనుకబడిన జిల్లాగా అయితే దాంట్లో నర్వ మండలం అనేది చాలా వెనుకబడిన ప్రాంతము. దానిని ఆ రోజున్న ప్రభుత్వాలతో ఉండి భూత్పూర్ రిజర్వాయర్ పనులన్నీ పెండింగ్లో ఉంటే ఆ భూత్పూర్ రిజర్వాయర్ కెనాల్స్ అన్ని పనులు పూర్తి చేసి ఈ మండలంలో ఉన్న రైతులకంతా సాగునీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా సాగునీటి ఇచ్చి వ్యవసాయాన్ని చాలా అభివృద్ధి దశలో తీసుకెళ్ళాం. ప్రతి కస్తూరిబా కాలేజీ తీసుకొచ్చినాం ఇక్కడికి ఈ మండలంలో. ఆ రోజుల్లో వైద్య పరంగా కానీ గ్రామీణ రోడ్ల పరంగా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ పదంలో ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీఎస్ కానీ ఎమ్మెల్యే గారి నిధుల నుంచి ప్రతి గ్రామంలో అంతర్గతంగా రోడ్లు సీసీ రోడ్లు కోట్ల రూపాయల నిధులు ఇచ్చి చేయడం జరిగింది. మీరు చెప్తా ఉన్నారు ఈరోజు ముక్తాలు కావచ్చు, అదేవిధంగా నర్వ కావచ్చు, అంటే టోటల్గా ముక్తాల్ నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నామని చెప్తారు. మరి ఇలాంటి ఇంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులకి ఈరోజు ఓటమి ఎందుకు ఎదురైందంటారు? ప్రజలు ఒకసారి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకునిగా ఒక అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు వారిని చూసినారు. ఒకసారి నిజంగా మార్పు కావాలి అని ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మా ప్రభుత్వాన్ని చూడండి అని చెప్తే దానికి ప్రజలు నమ్మి ఓటేయడం జరిగింది. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఇప్పుడు అదే ప్రజలు మేము అసలు ఎందుకు ఇష్టం ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు అని చెప్పి వాళ్ళ లోపనే చాలా స్థానిక సంస్థల కొరకు వాళ్ళు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క వ్యతిరేకతను కూడా వారు స్థానిక ఎన్నికల్లో ఓటు రూపంలో చూపిస్తారని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కావచ్చు. అంటే మీరు యాక్చువల్గా ఇక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి వార్త ఏంటంటే ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు చిట్టెం రామ్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటువు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తా ఉన్నారు.
అంటే అదే నమ్మకాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నర్వ మండలానికి నిధులు తీసుకొచ్చారా? అన్నిటికన్నా ముఖ్యంగా ముందు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాం. ఆ నాయకునికున్న లక్షణం కూడా ఒక్క రోజు కూడా ఒక వ్యక్తిని నియోజకవర్గంలో కానీ మండలాలలో కానీ ఆయన సొంత అన్నదమ్ముల్లాగా భావించి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ పార్టీని నడిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క నమ్మకంతో మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. ఆ నమ్మకం మాకు మా మీద నమ్మకం పెట్టిండ్రు. దానితో పాటు ఈ కల్వల గ్రామానికే ₹1,00,00,000 నిధులు ఇచ్చి సీసీ రోడ్లు వేయడం జరిగింది. దీనితో పాటు మండలంలో ప్రతి గ్రామంలో కూడా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అయితే కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక రోడ్ కానీ ఒక డెవలప్మెంట్ కానీ ఒక అభివృద్ధి జరగలేదని చెప్పి తెలియజేస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఉండవు. 6 గ్యారెంటీలు కానీ మొత్తం 420 హామీలు కానీ ఇచ్చిన దాంట్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఫ్రీ బస్ మాత్రమే మహిళలకు అని చెప్పి ఆశ చూసి ఆ ఫ్రీ బస్సు కూడా పెట్టిన తర్వాత పల్లెటూరులకు వచ్చే బస్సులను కూడా తగ్గించి ఏ హామీ నిలబెట్టకపోవడం వల్లనే ఈరోజు ప్రభుత్వం పైన ఇంత తొందరగా ఏ ప్రభుత్వం మీద దాని వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రావడం జరిగింది. అన్న ఇంకొక విషయం అన్న, ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారి పేరు ఈరోజు ఇక్కడ మండలంలో కానీ ఇక్కడ బలంగా వినిపిస్తూ ఉంది. కంపల్సరీగా ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఎంపీటీసీ బరిలో లేక ఎంపీపీ బరిలో ఏదో ఒక బరిలో అయితే దిగబోతున్నట్టు ఇక్కడ ప్రజలైతే చెప్తా ఉన్నారు. మండల ప్రజలు ఎలా చూస్తారు ఆ విషయాన్ని? తప్పకుండా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా మండలంలో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తల్ని కూడా ప్రతి గ్రామంలో అదే విధంగా సమాయత్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రిజర్వేషన్లను బట్టి నాయకుని యొక్క ఆలోచనలను బట్టి పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం మా వంతుగా. అన్న ఇంకొక విషయం అన్న, ఇప్పుడు యాక్చువల్గా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో అయితే జంపు జనాలు అయితే స్టార్ట్ అవుతా ఉన్నాయి. మరి అలాంటిది ఈరోజు మీరు ఇదే పార్టీని నమ్ముకొని ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నారు. మేము ముఖ్యంగా మొదట్లో మేమంతా మేమంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. కానీ రామ్మోహన్ రెడ్డి అనుచరుడుగానే మేమంతా ముద్ర ఉండి వారి యొక్క నమ్మకంతో మా మీద నుంచి నమ్మకంతో మేము ఆ రోజు వారి వెంబడి బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. వారి నాయకత్వంలో ఈ రాజకీయాలు ఉన్న రోజులు పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా వేరే పార్టీలో కానీ వేరే దిక్కు కానీ చూసినంత అవసరం కూడా లేదు మాకు. మా నాయకుడు అన్ని విధాలుగా మాకు అండగా ఉంటాడు. అదే నమ్మకంతో మేము పనిచేస్తాం. ఇది ఈరోజైతే నర్వా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి గారు అయితే ఒక విషయం కరాఖండిగా చెప్తా ఉన్నాడు. కంపల్సరిగా నేను పార్టీ కంటే ఎక్కువగా ఈరోజు రామ్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అదే అడుగుజాడలో నేను నడుస్తా. ఆయన ఉన్నన్ని రోజులు ఆయనతో పాటే నా ప్రయాణం కొనసాగుతా, సంబంధం లేదు. మనకు ఒక క్రమశిక్షణ కలిగిన ఒక నాయకుడిగా అదేవిధంగా మండల అధ్యక్షుడిగా నేను నడుచుకుంటా. నేను అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు నిధుల విషయంలో కూడా ఈరోజు నా గ్రామానికి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నా మండల పరిధికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మేము ఇంప్లిమెంట్ చేశాం. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇంకొకటి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు 18 నెలలనే వ్యతిరేకం వచ్చిందని చెప్తా ఉన్నారు మీరు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ నర్వ మండలంలో అంటే మీరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? మేము తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో తప్పకుండా నర్వ మండలంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ కానీ అనేక అధిక సంఖ్య ఉన్న గ్రామాల్లో సర్పంచులు కానీ తప్పకుండా కైవసం చేసుకుంటాం. ఆ దిశగానే మేము ఇప్పటి నుంచే ప్రయత్నం కూడా మొదలుపెట్టినాం. తప్పకుండా మేము స్థానిక సంస్థల్లో కైవసం చేసుకుంటాం నర్వ మండలాన్ని. ఇంకొక విషయం, ఎప్పుడైతే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారం వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉంది. ఒక 1 ఇయర్ తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే సభ పెట్టిండో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి బూస్టింగ్ లభించిందని చెప్పి బయట చర్చ నడుస్తుంది. ఎలా చూస్తారు ఆ విషయాన్ని? తప్పకుండా పార్టీ యొక్క అధ్యక్షుడు వారి యొక్క తెలంగాణ యొక్క జాతిపిత అనే పేరుంది వారికి. వారు కార్యకర్తలకు వరంగల్ మీటింగ్లో ఇచ్చిన సందేశంతో నేనుండను, పార్టీ ఏ కార్యకర్తకు నష్టం వచ్చినా నేను తప్పకుండా ముందు ఉంటా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం, దీనిని కార్యకర్తలకు ఒక బూస్ట్గా పనిచేస్తూ అన్ని గ్రామాలలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ఆశలు చూపినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడ కూడా మన నర్వమండలంలో చెక్కు చెదరలేదు. ఇక ముందు కూడా ఎక్కడ చెక్కు చెదరాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థలో చాలా గట్టి పోటీ ఇస్తాం. చేసే కార్యకర్తలకు తప్పకుండా గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. ఇది మహేశ్వర్ రెడ్డి గారు అయితే ఒక విషయం అయితే బలంగా చెప్తా ఉన్నాడు. ఈ నర్వ మండలంలో ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కోసం రాత్రింబవళ్ళు అంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పార్టీ కోసం అయితే
గీత దాటకుండా పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకే ఇక్కడ నర్వ మండలంలో అయితే కంపల్సరీ అవకాశం వాళ్ళకే ఉంటుంది. వాళ్ళని మేము ముందుండి గెలిపించుకుంటామని చెప్పేసి ఈరోజు మహేశ్వర్ రెడ్డి అయితే మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లో కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కాకుండా 90% అభ్యర్థులు ఈరోజు నర్వ మండలంలో కాంగ్రెస్ పార్టీకి మించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం అని చెప్పేసి మండల అధ్యక్షులు మన దగ్గర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే.